మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రుడిపై ఇల్లు కడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ సమయంలో ఇంకా అణగారిన వర్గాలకు ఆలయ ప్రవేశం లేదంటూ కొన్ని దేవాలయాల్లో నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. ఇది ఎక్కడో జరిగింది కాదు, సాక్షాత్తు తిరుపతి లాంటి ప్రదేశమైనటువంటి కోతవ్వెట్టు దూరంలో శ్రీనివాస మంగాపురంకి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగింది. ఇది దాదాపు 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆలయము. అయితే ఈ ఆలయంలో ఇదే గ్రామానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల వాళ్ళు పూజలు నిర్వహిస్తూ ఉంటారు, పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు ఈ గుడి తమదే అంటూ, ఈ గుడిలో కార్యకలాపాలంతా తామే చేయాలంటూ హుకుం జారీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళితులని ఆలయ ప్రవేశం చేయకూడదని చెప్పి నిషేధాజ్ఞలు విధించారని చెప్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం. ఈ ఒక పెద్దావిడ గుడికి వచ్చినటువంటి సందర్భంగా గుడికి రావద్దంటూ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆమెని వెళ్ళిపోమన్నారని చెప్పి ఆమె ఆరోపణ చేస్తుంది. అసలు ఎప్పుడు జరిగింది, ఎందుకు ఆలయానికి వచ్చినటువంటి వారిని వాళ్ళు బయటకు మాటలు రావు. ఆయన వరానే నా మనవుడు పుట్టింది. ఏడకొచ్చి అప్పుడప్పుడు దండం పెట్టుకోపోతా, ఆయనే రాని ఇక్కడ చేశాడు. నేను నేర్చుకుంటా బయట వచ్చేసాను. ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నావు? వాళ్ళు ఎందుకు రావద్దన్నారు? ఏమో ఆయనకే తెలియాల. గేట్ వేస్తారు, పో బయట అన్నాడు. నేను ఎప్పటి నుంచో ఈ ఊరే మాది, పెళ్లి చేసుకుని ఏనే ఉండేది ఏనే. నా మనసుకు మాటలు రాలేదు, నా వరాలు పుట్టాడు కాబట్టి ఆ అమ్మకు నా బిడ్డకు మాటలు రాని అనేసి ఆమె కూర్చుకోవటం. ఒకటి ఏ కారణం చేత నన్ను రావద్దంటున్నారు ఏమన్నా అడిగినావా? అడగలా, పో బయట అన్నాడు. ఏమిటోలేదు అడిగలేడు. మేము అర్జున్ చెప్పినా ఏడో రావాడు. శ్రీనివాస మంగాపురం మాలపల్లి అర్జున్ వాడ అన్న ఊళ్ళో రానిలేదు. నిన్న అడిగి రానిస్తావు, పో బయట అన్నాడు. బేగ గేట్ వేయాలి, పో అన్నాడు. వేసుకుంటా బయట వచ్చేయాలి. ఏదో మా ఊరు చెప్పలే. దాదాపు 80 సంవత్సరాలు ఉంటుంది ఈ మహిళకి. హరిజనవాడ అని చెప్పగానే ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, మేము గ్రామంలో ఉన్నటువంటి వారినే లోనికి రానిము, నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఇక్కడ ఈ పెద్దమ్మతో చెప్పినట్టయితే ఆమె చెప్తుంది. అయితే ఆమెకు సంబంధించినటువంటి మనవరాలు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ దేవాలయం అనేది? పురాతనమైనటువంటి ఆలయంగా తెలుస్తుంది. అసలు మార్వాడీలు ఇక్కడ వాళ్ళదని చెప్పి చెప్తున్నారు, మీరేమో తమదని చెప్తున్నారు. అసలు ఆలయానికి సంబంధించినటువంటి వారి హక్కుదారులు ఎవరు? మాదే సార్ గ్రామ దేవత. దాదాపు ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నాము. మా తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నాము. ఈ గుడికి బిర్యాసదారులను కూడా మేము. మా ఇంటి పేరు తుడుము. అదే సార్, మేము ఎస్ఐ అని లోపలికి రానివ్వలేదు సార్. మమ్మల్ని బయట వెళ్ళండి, బేగాలు వేస్తాం గేట్ అని చెప్పారు సార్. అంటే ఊళ్ళో వాళ్ళకే పర్మిషన్ లేదు, మీరు ఎస్ఐ వాళ్ళు రాకూడదు లోపలికి, బయట వెళ్ళండి అని చెప్పారు సార్. అదే సార్. అంటే ఇంతకు ముందు ఎప్పుడు కానీ ఈ ఆలయంలోకి మీరు రాలేదా? ఉత్సవాలు చేయలేదా? పొంగళ్ళు పెట్టుకోలేదా? మేము వచ్చాం సార్. చాలా అసలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేదు సార్. ఫస్ట్ టైం ఈ పూసల వాళ్ళు వచ్చినాకే గొడవ స్టార్ట్ అయింది సార్. మా ఊర్లో వాళ్ళని కొట్టి మమ్మల్ని బేగాలు లోపల వేసేసి వాళ్ళు బయట దోసి మా పైన కేసులు పెట్టి లాస్ట్కి మా పైన దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఇప్పుడు అంటే నేను దేవాలయంలో పరిశీలించాను, మొత్తం వాళ్ళ పేర్లే కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఈ గుడికి హక్కు ఎలా కలిగిందంటారు? సంవత్సరానికి 3 రోజులు వస్తారు సార్. వాళ్ళు సంవత్సరానికి 3 రోజులు వచ్చి జాతర చేసుకొని వెళ్ళిపోతారు. ఇవి గ్రామ దేవత మా ఊరికి సంబంధించింది సార్. మొత్తము మా గ్రామ దేవత మాకు కావాలి, మేమే చేసుకుంటాం అని చెప్పారు సార్. అది అక్కడ వాళ్ళు రివర్స్ తిరిగారు సార్. అంతా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళే కొట్టి వాళ్ళే మా పైన కేసులు పెట్టి వాళ్ళే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు సార్. అంటే పెద్ద చాలా పెద్ద ఆరోపణ చేస్తోంది.
దేవాలయంలోకి దళితమైనటువంటి మమ్మల్ని రానివ్వట్లేదు అనేటువంటి ఆరోపణలు చేస్తుంది. ఎప్పుడైనా ఇలా ఎదుర్కొన్నారా? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీరు చూసారా ఇక్కడ? ఎప్పుడు లేదు సార్ ఇట్లంతా. ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల నుంచే వాళ్ళు కొంచెం రేజ్ అవుతా వచ్చారు. మేమంతా వస్తా అంటే కూడా అభిషేకానికి పాడు కూడా కూర్చోనిరు. మీరంతా కూర్చోకూడదు, మేము వస్తాము, మేమే చేయాలా, మేమే డబ్బులు పెట్టి చేసుకుంటాము కాబట్టి మీరు ఎందుకు వస్తారు అనడము జరిగింది. ఆడవాళ్ళంతా శుక్రవారం వచ్చి దీపాలు పెడతా ఉన్నాము, పెట్టనీయకుండా చేస్తా వచ్చినది మెల్లమెల్లగా. అది ఇప్పుడు ఎక్కువ రేజ్ అయిపోయింది. అంటే మిమ్మల్ని పూజలు చేయనీయకుండా చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా పూజలు చేయట్లేదు? వాళ్ళు వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తారు, చేస్తారు. సంవత్సరానికి 3 రోజులు గ్రామానికి పెద్ద ఉన్నారు. ఆ సార్ దగ్గర బీగాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర బీగాలు తీసుకొచ్చి గుళ్ళో ఎంటర్ అయ్యి వాళ్ళ 3 రోజులు కార్యక్రమం అనేది చేస్తారు. అది ఇప్పుడు ఏమిటంటే దాని వాళ్ళు చనిపోయినారు. తర్వాత బీగాలు వాళ్ళ హ్యాండ్ వర్క్ వెళ్ళిపోయినాయి. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కువ రేజ్ అయిపోయి గ్రామస్తులంతా ఇబ్బంది పెడతా వస్తాను. నారా చంద్రబాబు నాయుడు సార్ స్వగ్రామం వచ్చి నారావారిపల్లి. ఆ సార్ వాళ్ళు వెళ్ళాలంటే కూడా ఈ వీధిలోనే వెళ్తూ ఉంటారు. ఆ సార్కి కూడా బాగా తెలుసుంటుంది ఆలయము. ఏం చెప్తారమ్మా? ఆ పెద్దమ్మని రావద్దు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం పైన ఇప్పుడే ఎండోమెంట్ ఆఫీసర్లు కానీ అంటే పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఫస్ట్లో ఇచ్చింది వాళ్ళే, మాకేం తెలియదు, కేసులు మేము పెట్టలా. ఫస్ట్లో ఇచ్చింది వాళ్ళే పెట్టినారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ అందరూ గుడి మాదని అడ్డం తిరిగినాక మేము వాళ్ళది ఎందుకు మా ఊరికి వచ్చి మా గుడి అంటున్నారు కదా, మనం ఎందుకు ఉండేది ఊర్లో, రేపు ఊరు కాడ మాదే అంటారు అనేసి మళ్ళీ ఊర్లో అందరూ మాట్లాడుకొని మేము ఈ పని చేసుకుంటాం. దీపాలు పెట్టినారు, ₹1 తట్లో వేస్తే అర్చన చేస్తారు. తట్లో డబ్బు వేయకుండా పోతే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఆడ ఒక ఆమెనింది, ఆమె ఉండదో లేదు ఇప్పుడు తెలుదు. గుళ్ళు 300-400 మంది దాకా వచ్చేసినారు సార్. ఒకసారి వచ్చేసిందే ఊరి మీద అంతా మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా జరిగింది. ఆడవాళ్ళనంతా కొట్టారు, మగవాళ్ళని కొట్టినారు. ఈ గ్రామానికి వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి అనే ఆయనను కూడా కొట్టినారు. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది, బాగా గాయాలంతా అయినాయి. అయినా మా గ్రామస్తులంటూ పోయి కంప్లైంట్ ఇచ్చింది లేదు. వాళ్ళే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మా మీద మళ్ళీ కూడా కేసు పెట్టినారు. నిన్న వాళ్ళు సున్నాలు వేయాలని వచ్చినారు గుడికి. ఇక్కడ ఒకటి ఆశ్చర్యం కలుగుతుందమ్మా, వాళ్ళు ఏదో నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు బతుకుతారు కోసం. సో మీరంతా కూడా ఇక్కడ స్థానికులే కదా, వాళ్ళని కనీసం మీరు ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు ఎందుకున్నారు? అంటే వాళ్ళు తరాల కొందికి ఏమిటంటే సంవత్సరానికి 3 రోజులు వస్తూ ఉన్నారు. ఆ 3 రోజులు వాళ్ళు తిథనాలు చేసుకుని వెళ్తూ ఉన్నారు సార్. ఇది వ్యాపార రీత్యా ట్రస్ట్ అట్లా వాళ్ళు బాగా కలెక్ట్ చేసుకోవడం మరిగినారు డబ్బులు. ఈడ ఇల్లు లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, ఒక రెసిడెన్సీనే లేదు సార్ వాళ్ళకి. కానీ మా గ్రామం మీద మాది చేస్తూ ఉండదు ఒక 3 years నుంచి ఎక్కువ. అంటే పెద్దవాళ్ళంతా చనిపోయే కొందికి ఈ తరం మారే కొందికి వాళ్ళకి తెలియకుండా అట్లా చేస్తూ వస్తూ ఉంటారు. గ్రామస్తులంతా ఒకటే చెప్తున్నారు, ఎక్కడ నుంచో వచ్చి కనీసం సొంత ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళు ఇవాళ మా దేవాలయం పైన పెత్తనం చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మమ్మల్ని కుల వివక్షతో చూస్తున్నారు. ఎప్పుడు కూడా మేము అందరూ కలిసి అగ్రవర్ణాలు, అణగారిన వర్గాలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తుంటాం. కాకపోతే ఏకపక్షంగా వాళ్ళు మమ్మల్ని రావద్దని చెప్పి ఇక్కడ నిలువరించడం పట్ల గ్రామస్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిన్న కూడా ఆందోళనకి దిగారు. ఫైనల్ గా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదమ్మా, అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? వాళ్ళు ఇచ్చినారు కంప్లైంట్, మేము వాళ్ళే ఇచ్చినారు. వీళ్ళంతా వస్తున్నారు అనేసి వాళ్ళు ఇచ్చినారు, మేము కూడా ఇల్లు అక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ గ్రాములు కాదు, అక్కడెక్కడ వాళ్ళు కూడా మాట్లాడుకొని వచ్చేవాళ్ళే వాళ్ళు కూడా. అంటే ఒక్క క్షణంలో దాదాపు 100,000 మంది వచ్చి మీ పైన దాడి చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఆ సమయంలో ఏమి యాక్షన్ తీసుకున్నారు? నెలలకు ముందు ఇది జరిగింది, అందరిని కొట్టారు. మా ఆయన కూడా ఉన్నారు ఆ దాంట్లో, కొట్టించుకున్న వాళ్ళల్లో. సో అది వీళ్ళకి మామూలుగా వచ్చి ఎప్పుడో మా తాతల ముత్తాత కాలంలో వాళ్ళ మొక్కుబడి అంట, ఇక్కడ అమ్మవారికి వచ్చి మొక్కున్నాక వాళ్ళకి బాగుందనని వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి 3 రోజులు చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు ఏమంటే వాళ్ళ మనిషిని ఒక పూజారిగా ఇక్కడ పెట్టున్నారు. ఆమె బాగా డబ్బులంతా ఇదేననేసి ఆమె వాళ్ళకి చెప్పే వల్ల ఇన్ని సంవత్సరాలుగా జరగలేదు. ఈ 2 ఏళ్ళుగా ఆమె బాగా ఇదేననేసి ఆమె వల్ల ఇప్పుడు గొడవలు జరిగి మేము 3 రోజులే కదా పోనీ అనేసి వదిలేస్తున్నారు మా వాళ్ళంతా, మా తాతలు ముత్తాతలు. సరేననేసి ఇప్పుడు వాళ్ళది మాది గుడి, మాకు డబ్బు ఎక్కువ వస్తుంది కదా అన్న ఆలోచనలో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఈ గొడవలు జరిగినప్పుడు కూడా వాళ్ళు మా మీద కేసులు పెట్టారు కానీ మేము పెట్టలేదు వాళ్ళ మీద. తర్వాత ఇప్పుడు నిన్న ఇది జరిగింది కాబట్టి దళితులను కొట్టారు కాబట్టి ఇప్పుడు పోయేసి వీళ్ళు కేసు పెట్టారు. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ గ్రామస్తులందరూ కూడా ఇక్కడే పూజలు చేసుకోవాలి, మీరు ఇక్కడే నివాసం ఉండాల్సినటువంటి వాళ్ళు
ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేసంటే గుడి మాది కావాలంటే 3 రోజులు వచ్చి పూజ చేసుకెళ్ళమనండి, అంతేగాని మాతో గొడవలకి వాటికి రావద్దు. 3 రోజులు పూజ చేసుకొని మామూలుగా వెళ్ళే పనితే వెళ్ళిపోవచ్చు. ముందు ఎలా జరుగుతుందో అలాగే జరగనండి. మేమంతా డొనేట్ చేస్తున్నాం అమ్మవారికి, అంతా అవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, మాకేం ఇవ్వలేదు. అవన్నీ మావన్నీ మాకు ఇచ్చేయాలా? వాళ్ళు 3 రోజులు వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోవాలి, మామూలుగా వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకుంటారు కదా తాతలు ముత్తాతలు ఎట్లా జరిగిందో అలాగే జరుపుకొని పోవాలి. కానీ ఇప్పుడు గొడవలు వేసేది, తాగేసి వచ్చేసేది. వాళ్ళు 5-6 బస్సులు వచ్చారు తాగేసి, అంత పిల్లకాయలు మొత్తం కూర్చొని మాట్లాడుతా అంటే మాట్లాడేయకుండా కొట్టేసి వెళ్ళిపోయినారు. అట్లా జరగకుండా గొడవలు జరిగే పని అయితే ఇది ఒప్పుకోరు మా గ్రామస్తులు ఎవరు. గొడవలు జరగకుండా మంచిగా చేసుకొని మా మీద పెట్టినారు కదా కేసులు, మా ఊర్లో అందరి మీద పెట్టినారు కేసులు. ఆ కేసులన్నీ రిటర్న్ తీసుకొని వాళ్ళు మంచిగా కూర్చొని చేసుకుంటే పూజ జరుగుతుంది, లేకపోతే లేదు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఉండదు సార్. కోర్టు నుంచి కేసు అనేది వెనక్కి తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చుండదు, కంప్లైంట్ అనేది వెనక్కి తీసుకోవాలి. తర్వాతే మేము వాళ్ళని అలో చేస్తాం. వచ్చి వాళ్ళు మళ్ళీ సున్నం పూసుకోవచ్చు, ఆ 3 రోజులు తిరణాలు చేసుకోవచ్చు. గ్రామ పెద్దతో మాట్లాడి గ్రామస్తుల అంగీకారం తీసుకున్న తర్వాతే వాళ్ళు ఆ తిరణాలు అనేది చేసుకొని వెళ్ళొచ్చు. మాది వచ్చి మా గ్రామస్తుల తరఫున 25 లక్షల రూపాయల ప్రాపర్టీ అంతా ఉంది. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉంది వాళ్ళ దగ్గర. అది వాళ్ళ హయాంలోనే ఉంది, అది మా హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత వచ్చి మా గ్రామానికి వాళ్ళు రావచ్చు పోవచ్చే కానీ మేము మా మీద అంతా పెత్తనాలు చేయకూడదు. ఒక 3 రోజులు మాత్రమే తిరణాలు చేసుకుని వెళ్ళాలి. ఆ కంప్లైంట్లు, ఆ కోర్టు కేసు అంతా అది వాపసు తీసుకోవాలి. ఇది మా డిమాండ్, గ్రామస్తుల తరఫున అంతా డిమాండ్. ఈ గుడి తరపున జరిగినటువంటి వివాదం నేపథ్యంలోనే గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళని మేము పూజ చేసుకోవద్దని చెప్పి ఏ రోజు చెప్పలేదు. కాకపోతే కేవలం గుడి మాదే అనడం మేము తప్పుగా పరిగణిస్తున్నాం. దళితులు లోపలికి రాకూడదు అనేటువంటి విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి గ్రామస్తులంతా చూస్తున్నారు. ఇప్పటికే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అధికారులు లోపల విచారిస్తున్నారు. అయితే మొన్న జరిగినటువంటి ఘటన, ఒక పెద్దావిడని లోపలికి రానివ్వద్దు, నువ్వు హరిజనవాడికి చెందినటువంటి వ్యక్తివి, మా గుడిలోకి ప్రవేశం లేదు, అసలు మీ గ్రామస్తులనే మేము రానిము, ఇక నువ్వెలా వస్తావు అని చెప్పి ఆ మహిళని మాట్లాడినటువంటి తీరుతో వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము తమ గ్రామంలో ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దశాబ్దాల కాలంగా పూజలు నిర్వహిస్తున్నాం. అయితే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఈ గుడిని పూర్తిగా నిదానంగా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రస్తుతం మేమిచ్చినటువంటి విరాళాలు, మేమిచ్చినటువంటి ఆభరణాలు సైతం కూడా వాళ్ళ చేతిలోనే, వాళ్ళ స్వాధీనంలోనే పెట్టుకొని మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఎటువంటి విషయంలోనూ సహించబోము. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాము. వాళ్ళు వచ్చి పూజలు చేసుకోవచ్చు, దానికి మేము అభ్యంతరం చెప్పము. కాకపోతే మమ్మల్ని ఈ రకంగా ట్రీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆందోళనకి దిగుతామని చెప్పి కూడా గ్రామస్తులంతా ఇక్కడ భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.